ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 24ను పరిశీలిద్దాం. జ్ఞానకర్మ సన్యాస యోగం అనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మలను చేస్తూనే వాటి ఫలితాలకు అంటకుండా ఎలా ఉండాలో వివరిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక జ్ఞాని చేసే ప్రతి పని ఎలా యజ్ఞమవుతుందో ఈ అద్భుతమైన శ్లోకంలో తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఈ శ్లోకమర్థమేమిటంటే, యజ్ఞంలో అర్పించే సాధనం బ్రహ్మమే, అర్పించే వస్తువు అంటే హవిస్సు బ్రహ్మమే, యజ్ఞాన్ని చేసే అగ్ని బ్రహ్మమే, యజ్ఞం చేసేవాడు కూడా బ్రహ్మమే. ఇలా ప్రతి కర్మలోనూ బ్రహ్మాన్ని చూసేవాడు పొందే ఫలితం కూడా బ్రహ్మమే. ఇక్కడ యజ్ఞమంటే కేవలం నిప్పులో నెయ్యి వేయడం కాదు. మనం చేసే ప్రతి పని ఒక యజ్ఞమే. ఆ పనిలో ఉపయోగించే సాధనాలు, ఆ పని యొక్క ఉద్దేశ్యం, ఆ పని చేసే మనం అన్నీ ఆ పరమాత్మ యొక్క స్వరూపాలే అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనలో నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలిపెట్టాలి. మనం చేసే ప్రతి పనిలో దైవత్వాన్ని చూడాలి. ఇలా చేసినప్పుడు మన పనులన్నీ పూజలుగా మారిపోతాయి. అంతా దైవమయం అనే ఏకత్వ భావన మనస్సులో స్థిరపడుతుంది. ఇది భేదభావనను తొలగించి మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం భోజనం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని స్మరించుకోవచ్చు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, తినేవాడు జీర్ణం చేసే జఠరాగ్ని కూడా బ్రహ్మమే అని భావించాలి. అలాగే ఆఫీసులో పని చేసేటప్పుడు మన పనిని భగవంతునికి చేసే సేవగా భావించాలి. దీనివల్ల పనిలో ఒత్తిడి తగ్గి అది ఒక ఆనందకరమైన అనుభవంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో మన బాధ్యతలను ప్రేమతో నిర్వర్తించడం కూడా ఒక యజ్ఞమే. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.